సమయము మరి 8:30 గంటలు అవుతుంది. సో 9 గంటలకు ప్రోగ్రాం అనుకున్నాం, కానీ 6 గంటలకు స్టార్ట్ కావాలి. మరి అందరం మనం కూడుకునేసరికి లేట్ అయింది కాబట్టి త్వరగా నా వీటిని ముగిస్తాను. అన్నిటికన్నా ముందు ఈ గొప్ప మహిమ, ఈ సంతోషకరమైన వాతావరణం, ఇంత ఆరోగ్యాన్ని మనం అందరినీ కూడా ఈ గొప్ప కార్యంలో అంటే 34 సంవత్సరాలు మన చర్చి కట్టి మరి దాన్ని వార్షికోత్సవ పుష్కరాలు లేదంటే శుభాకాంక్షలు, సెలబ్రేషన్స్, సంబరాలు ఏమైనా పేర్లు మనం అనొచ్చు, కానీ అంత మంచి సంతోష సమయంలో మన అందరినీ పాలిభాగస్తులు చేసిన ఆ గొప్ప దేవుడు మరి ఆయనే కదా. మరి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? ఎందుకంటే ఆ దేవాతి దేవుడు మాత్రమే మహిమ పడాలి. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం లేనిది, ఆయన కృప లేనిది, ఆయన ఇచ్చిన ఈ జ్ఞానము లేనిది మరి మనం ఇంతవరకు వచ్చేవారమా కాము. కాబట్టి చప్పట్లతో పాటు మరొకసారి గట్టిగా మనస్ఫూర్తిగా హల్లెలూయా 3 సార్లు ఆ దేవాతి దేవునికి చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. అన్నిటికన్నా ముందుగా మరి గడిచిన 34 సంవత్సరాల్లో ఇందాక పెద్దలందరూ కూడా తెలియజేసినట్టు 4 మరి వారి విషెస్ తెలియజేసిన వాటిలో అనేక విషయాలు ఉన్నాయి. మీరందరూ మరి గమనించారో లేదో, అనేక విషయాలను వాళ్ళు చాలా క్లుప్తంగా వివరంగా తెలియజేశారు. ఏమని అంటే, ఈరోజు 34 సంవత్సరాలు మనము సంతోషమైన సంబరాలు జరుపుకుంటున్నామంటే మరి దాని వెనకాల అనేక మంది కృషి ఉన్నది, అనేక మంది కష్టం ఉన్నది, అనేక మంది సమయము వెచ్చించి త్యాగం ఉన్నది. అది త్యాగము మనుషుల పరంగా అనుకోవచ్చు, కానీ ఆ దేవాతి దేవుడు ఆ సమయము మనకిచ్చిన అదృష్టము, దానిలో ఇంతమందిని మరి పాలిభాగస్తులను చేసి ఆయన కార్యమును, ఆయన పనిని మనందరి చేత చేయించుకున్నాడు. కాబట్టి ఎవరికి చెల్లించాలి? ఆ స్తుతులన్నీ కూడా ఆ దేవాతి దేవునికి మాత్రమే చెల్లాలి. అయితే మరి 34 సంవత్సరాల నుంచి ఇది సందర్భం మాట్లాడుకోవాలి కాబట్టి 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 34 సంవత్సరాల నుంచి మనందరి లోపల ఎంతోమందిని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అవునా కాదా? అనేక మందిని వాడుకున్నాడు. అందులో మరి మొదటి సంవత్సరం నుంచి మొదలు పెడితే అనేక మంది ప్రెసిడెంట్లు ఉన్నారు, అనేక మంది సెక్రటరీలు ఉన్నారు, అనేక మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. మరి ఈ కమిటీ మెంబర్సే కాకుండా, కమిటీలో లేకుండా మాట సాయము లేదా పనిలో పాలిభాగస్తులు మరి కనిపించకుండా వెనక నుంచి మరి సహకరించిన వారు ఎందరో ఉన్నారు. మరి వారందరి కుటుంబాలని కూడా దేవుడు ఇంకా గొప్పగా బహుగా ఆశీర్వదించాలని ఆ దేవాతి దేవుణ్ణి ప్రేమపూర్వకంగా మరి కోరుకుంటున్నాను, మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో 34 సంవత్సరాల్లో ఏమి పురోగతిని మనము సాధించాము అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనం చూడొచ్చు. పాత చర్చి పునాదుల నుంచి మొదలు పెడితే కొత్త చర్చి మరి ఇగో ఇంత అందంగా అండ్ సుందరంగా కూడా తయారు చేసుకోగలిగాం. మరి ఇంత అందంగా మరి తయారు చేసుకున్నాం. అంతే అందంగా అందమైన పాస్టర్ గారిని కూడా గొల్లపల్లి ప్రశాంత్ గారు పంపించారు, వాళ్ళ కజిన్. ఓకే, ఆయనకు కూడా ప్రత్యేకమైన మరి వందనాలు తెలియజేస్తున్నాం. రెవరెండ్ షారోన్ సుమన్ గొల్లపల్లికే గారు కూడా మరొకసారి వెల్కమ్ చెప్తున్నాం. దేనిలోకి? 34 సంవత్సరాల సంబరాల్లోకి మనము వెల్కమ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ సమయం ఒకటి వెచ్చించిన వాళ్ళు ఉన్నారు, మనందరి లోపల కష్టం వెచ్చించినారు, వారి డబ్బుని కూడా పెట్టారు. తర్వాత నాది అని ప్రతి ఒక్కరండి, ఒకరు ఇద్దరిని మనము ఈ సక్సెస్లో చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే అందరి కూడా హస్తం ఉన్నది. అది ₹1 ఇచ్చిన వాళ్ళు కానీ, పని చేసిన వాళ్ళు కానీ, లక్షల రూపాయల్లో ఇచ్చిన వాళ్ళు అయినా సరే, ఎందుకు? వారందరికీ తోచినంత ఆ దేవాతి దేవుడు ఇచ్చిన ప్రేమను, మనసును, దేవుని యొక్క భక్తిని బట్టి ప్రతి ఒక్కరు అందులో పాలిభాగస్తులు అవ్వడం జరిగింది. కాబట్టి అంతమంది కష్టపడ్డారు కాబట్టి
ఈ సక్సెస్లో మనందరం కూడా పాలిభాగస్తులం అయ్యాం. కాబట్టి ఇక్కడ ఏంటి, ఎవరు గొప్ప, ఒకరు తక్కువ, లేకపోతే ఇంకొకరు ఎక్కువలాగా లేదు. కాకపోతే ఇందులో కష్టపడ్డ వాళ్ళు ఉంటారు. అది మనము ఇక్కడ చెప్పుకోవడానికి లేదు. ఎక్కడుంది మరి? అక్కడ దేవుడు ఆశీర్వాదాలు రాసిపెట్టున్నాడు. పరలోకంలో దానికి సంబంధించిన ప్రతిఫలము ఆ దేవాతి దేవుడు చర్చి కోసము మనల్ని మనము తగ్గించుకొని మరి ఆయన నామాన్ని హెచ్చించే భాగంలో, ఆయన కీర్తిని ప్రచురించే మార్గంలో, మరి ఆయన పరిచర్యను కొనసాగించే మార్గంలో ఎంతమంది యాత్రికులుగా మనం నడుస్తామో వారందరికీ ఆ దేవాతి దేవుడు మాత్రమే సాక్షి, సమాధానకర్త కూడా అయ్యున్నాడు. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా మరి గుర్తు చేసుకోవాలంటే, అనేక మంది అధికారులు దీనికి సహకరించవచ్చు. అనేక మంది 20-30 ఏళ్ళ నుంచి అన్ని రకాలుగా కష్టపడి ఉండొచ్చు. వారి సొంత పనులు కూడా వదులుకొని, ఎందుకంటే మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం కాబట్టి తెలుస్తుంది, సొంత పనులు కూడా మానుకొని ఆ సక్సెస్లో పాలిభాగస్తులు అయ్యారు. కాబట్టి వారందరి కుటుంబాలను కూడా దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అయితే మరి ఈ సక్సెస్ వెనకాల బాగానే ఉంది. మనము కానుకలు ఇవ్వచ్చు, ప్రత్యేక కానుకలు ఇవ్వచ్చు, సమయం ఇవ్వచ్చు. మరి పదవి ఉన్నవారు, పదవి లేనివారు కూడా పనిచేసి ఉండొచ్చు. ఇదంతా ఒక పక్కనైతే ఈ సక్సెస్ వెనకాల మరొక కోణం కూడా ఉంటుంది. అవమానాలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, మరి హెచ్చింపులు కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఎప్పుడైతే అధిగమిస్తామో అప్పుడే ఇంత మంచి సక్సెస్ని కూడా మనము చూడగలుగుతాం. అవునా కాదా? ఏదేమన్నప్పటికీ నేను ఒక మాట అంటాను, 34వ సంవత్సరము మరి యానివర్సరీ సందర్భంగా ఎన్ని ఉండొచ్చండి. ఒక కుటుంబంలో 4 మంది కొడుకులు ఉంటే చిన్నోడు ఒకలాగా, పెద్దోడు ఒకలాగా, నడిపోడు ఒకలాగా, అందరికన్నా పెద్దోడు ఇంకోలాగా ఉంటారు. అందరూ సమానంగా ఉంటారా? అసలు ఉండరు. ఉండకపోవడానికి ఒక నిదర్శనం కూడా మన చేతి వేలు చూసుకుంటే 4 సరిగ్గా లేవు. మరి ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే ఎట్లా సమానంగా ఉంటారు? ఉండరు. అయినా ఈ 4 కలిస్తేనే మనం ముద్ద తినగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం. ఇక్కడ కూడా అంతే. ఆ దేవుడు మనందరి మనస్తత్వాలను కలిపాడు. కాబట్టి దీనికి ఒక మాట చెప్పనా, ఎన్నుండని మన దగ్గర, ఎన్నుండని మన లోపల, ఎన్నుండని మన ఇంట్లో, వీఆర్ ఆల్ వన్. నేనంటాను వీఆర్ ఆల్ వన్. కొద్ది కాలము, కొద్దిసేపు, కొంతసేపు ఉండొచ్చు మనసుని, కానీ దేవుని వాక్యమే చెప్తుంది, నిన్ను నువ్వు తగ్గించుకొని అందరినీ కలుపుకొని పోయినప్పుడే ఆ దేవుడు మీతో పాటు నేను ఉంటాను, ముందుకు నడిపిస్తానని ఆ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏదేమన్నా ఉన్నప్పటికీ మనమందరం కలిపి ఒకటే అన్న వాళ్ళందరం ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అయ్య గారు. మరి 34వ సంవత్సరము మరి గ్రీటింగ్స్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే ప్రెసిడెంట్ కదా, అందరినీ కవర్ చేయాలి, అందరితో కూడా నా మనసుతో మాట్లాడాలి, కాబట్టి కొంచెం సమయం తీసుకున్నా. తప్పుంటే నన్ను క్షమించగలరని మరి మిమ్మల్ని కోరుతూ నా గ్రీటింగ్స్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.